నమస్తే నమస్తే క్రిక్మేట్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. బంగ్లాదేశ్ బ్యాటింగ్లో ఫస్ట్ 10 ఓవర్స్ చూసినప్పుడు ఎవరికన్నా ఒకటే అనిపించుంటుంది, 1.5 అవర్లో మ్యాచ్ అయిపోతుంది, తొందరగానే అయిపోతుంది అని అనిపించుంటుంది. కానీ తౌఫిక్ హృదయ్ అండ్ జాకిర్ అలీ ఇద్దరు కలిసి 160 రన్స్ పార్ట్నర్షిప్ చేసి వాళ్ళ టీంని ఒక రెస్పెక్టబుల్ టోటల్కి తీసుకుపోయారు. అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగింది, ఏం తప్పులైనాయి, ఏం ఒప్పులైనాయి, అసలు మన టీం ఎలా పర్ఫామ్ చేసిందో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో 2 గంటల్లో అయిపోవాల్సిన మ్యాచ్ మనోళ్ళు అంత మంచి ఫీల్డింగ్ చేయకపోవడం వల్ల మరి ఆ మ్యాచ్ అనేది వాళ్ళు 50 ఓవర్స్, మనం 50 ఓవర్స్ ఆడేదాకా వెళ్ళింది. ఎట్ లాస్ట్ మనం గెలిచినాం. ఇట్స్ హ్యాపీ. మనం హ్యాపీగానే ఉంటాం గెలిచినందుకు. కానీ కొంచెం డిసప్పాయింట్ అయి ఉంటాం. అందరూ డిసప్పాయింట్ అయి ఉంటారు. రోహిత్ శర్మ ఫీల్డింగ్ గానీ, హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ గానీ, కేఎల్ రాహుల్ ఒక్క స్టంప్ ఔట్ గానీ కొంచెం అందులో ఒక్కటి జరుగున్నా ఇంత దూరం మ్యాచ్ వెళ్ళేది కాదేమో అనిపించింది. 150 లోపే ఆల్అౌట్ అయిపోయేవారు. మనోళ్ళు ఈజీగా చేజ్ చేసేవాళ్ళేమో అనిపించింది. ఇంత టఫ్ అవ్వదు ఏమో అనిపించింది స్టార్టింగ్ ఫస్ట్ 10 ఓవర్స్ చూసినప్పుడు. ఫస్ట్ స్టార్టింగ్లో టాస్ చూసుకుంటే మనం టాస్ బంగ్లాదేశ్ వాళ్ళు గెలిచారు. మనకి ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది టాస్ ఓడిపోవడం. కానీ నెక్స్ట్ న్యూజిలాండ్తో కానీ, పాకిస్తాన్తో కానీ టాస్ గెలవడం మనకి చాలా ఇంపార్టెంట్. చూద్దాం, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. కానీ టాస్ ఓడిపోయిన మనం బంగ్లాదేశ్ నన్ను అడిగితే కండిషన్ కరెక్ట్గానే గెస్ చేశారు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఇంకా స్లో అయిపోతుందేమో అని వాళ్ళు ముందే గెస్ చేసినట్టు నాకు అనిపించింది. అందుకే అందుకే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. కండిషన్ కరెక్ట్‌గానే ఎసెస్ చేశారు గానీ, కండిషన్స్ ఎసెస్ చేసినంత మాత్రాన మనం గెలిచేస్తామన్న అది లేదు. ఎందుకంటే మనం ఆడాలి. మ్యాచ్ ఆడి మ్యాచ్‌లో పర్ఫార్మ్ చేస్తేనే మనం ఒక రెస్పెక్టబుల్ టోటల్‌కెళ్ళగలుగుతాం. ఆహ్, నాకు ఇంటెంట్ కనపడలేదు బంగ్లాదేశ్ ఆహ్, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ నుంచి ఎస్పెషల్లీ అంత కరెక్ట్ ఇంటెంట్ కనపడలేదేమో అనిపించింది. మన షమి గాని మంచి రిథమ్‌లో ఉన్నాడు. షమి గాని, హర్షిత్ రాణా గాని మంచి రిథమ్‌లో ఉండే. సో, మనకి టపాటప్ స్టార్టింగ్‌లోనే వికెట్స్ వచ్చేసినాయి. తర్వాత అక్షర్ పటేల్ బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఆహ్, దెన్ 35 ఫర్ 5 వరకు వచ్చింది మ్యాచ్. 9 ఓవర్స్ అనుకుంటా. 9 ఓవర్స్‌కి ఆహ్, అక్కడ హ్యాట్రిక్ వచ్చే అవకాశం ఉండే అక్షర్ పటేల్‌కి. కానీ రోహిత్ శర్మ అంత ఈజీ లాలీపాప్ అని చెప్పొచ్చు. ఈజీగా కంఫర్టబుల్ హైట్‌లో వచ్చింది రోహిత్ శర్మకి క్యాచ్ అది. కానీ రోహిత్ శర్మ మిస్‌జడ్జ్ చేసి దాన్ని ఆ క్యాచ్‌ని వదిలేసిండు. దాని తర్వాత కొన్ని బాల్స్‌కి హార్దిక్ పాండ్యా వదిలేయడం. దాని తర్వాత కొన్ని బాల్స్‌కి కేఎల్ రాహుల్ స్టంప్ ఔట్ వదిలేయడం. ఇదంతా జరిగే వరకు కొంచెం డౌన్ అయిపోయినట్టు అనిపించింది మన ఫీల్డింగ్. ప్రతి ఒక్కరు కొన్ని మిస్‌ఫీల్డ్స్ కూడా అయినాయి దాని తర్వాత. చాలా మన బౌలింగ్ చాలా టైట్‌గానే ఏసారు. చాలా మంచి బౌలింగ్ ఏసారు యాక్చువల్లీ. బౌలర్స్ అందరూ మంచి మంచి లైన్ అండ్ లెన్స్ వాడి స్పిన్నర్స్ అప్పటి నుంచి 10 ఓవర్స్ తర్వాత హర్షిత్ రాణా అప్పుడప్పుడు మధ్యలో వచ్చిన, హార్దిక్ పాండ్యా అప్పుడప్పుడు మధ్యలో వచ్చిన మిడిల్ ఓవర్స్ మాక్సిమం స్పిన్నర్స్ ఏసారు. అక్షర్ గాని, జడ్డు గాని, కుల్దీప్ గాని. కానీ మనం పిచ్‌ని కొంచెం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అంత టర్న్ మనకు కనపడలేదు. కుల్దీప్ యాదవ్ దగ్గర నుంచి గాని, వ్రిస్ట్ స్పిన్నర్ గాని, ఫింగర్ స్పిన్నర్ గాని అంత టర్న్ చేయలేకపోయిండు. సెకండ్ ఇన్నింగ్స్‌లో అది చాలా చేంజ్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అంత టర్న్ లభించలేదు. కానీ ఆహ్, మనం మేజర్‌గా ఈ మ్యాచ్ తర్వాత ఒక్కటి చూస్తే ఏందంటే ఆహ్, మిడిల్ 30 ఓవర్స్‌లో లైక్ 11 ఓవర్స్ నుంచి 40 ఓవర్స్ వరకు ఒక్క వికెట్ కూడా పడలేదు. మన ఇండియన్ టీమ్ ఓడీఐస్‌లో అంత డామినెంట్‌గా ఉండడానికి కారణం ఏందంటే, మనం ఆ మిడిల్ ఓవర్స్‌లో 2-3 వికెట్స్ ఈజీగా పిక్ చేయడం వల్లనే మనం అంత డామినేటింగ్‌గా ఉండే. స్టార్టింగ్‌లో 2 అండ్ మిడిల్ ఓవర్స్‌లో ఒక 3 వికెట్స్ పడే వరకు మనకి గేమ్ చేతిలోకొచ్చేది. కానీ ఈ మ్యాచ్‌లో అది జరగలేదు. ఫస్ట్ స్టార్టింగ్‌లో 5 వికెట్స్ పడిపోయినాయి. కానీ దాని తర్వాత ఈ మిడిల్ ఫేజ్‌లో ఆహ్, మనం మెచ్చుకోవాల్సింది వాళ్ళ బ్యాట్స్‌మెన్‌ని. హృదయ్ గాని, జాకీర్ గాని స్లోగా ఆడిర్రు. ఎందుకంటే వాళ్ళకి ఒకటే ఉండే మైండ్‌ల బాల్ గాల్లో కొట్టకూడదు. బాల్ గ్రౌండ్ మీదకెళ్ళే కొట్టాలి. ఎంత కొట్టినా ఎన్ని బాల్స్ ఆపినా ఏం గాదు. ప్రెషర్ తీసుకోవద్దు. 2 రన్స్ వచ్చినా పర్లేదు, 3 రన్స్ వచ్చినా పర్లేదు ఓవర్‌కి. మెల్లగా ఆడదాం. లాస్ట్ వరకు తీసుకెళ్దాం అన్నట్టుగానే ఆడిర్రు వాళ్ళు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ యాక్చువల్లీ. ఇద్దరికి కూడా ఆళ్ళిద్దరు కలిసి ఆడిన పార్ట్నర్‌షిపే వాళ్ళకి ఆ రెస్పెక్టబుల్ టోటల్ 220 వరకు తీసుకెళ్ళగలిగింది. లేకపోతే 100కో 90కో ఆల్ ఔట్ అయిపోయేవాళ్ళు వాళ్ళు యాక్చువల్లీ. ఆ క్యాచ్‌లు పట్టున్నా అదే అయ్యేది. కానీ ఆహ్, హ్మ్. క్యాచెస్ మిస్ అవ్వడం అనేది ప్రతి ఒక్కరికి అవుతది. అది అవ్వడం వల్లే వాళ్ళు నాకు తెలిసి బంగ్లాదేశ్ హిస్టరీలోనే
ఒక గుర్తుపెట్టుకునే ఇన్నింగ్స్ బంగ్లాదేశ్ క్రికెట్ హిస్టరీలోనే ఒక గుర్తుపెట్టుకునే ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు వాళ్ళ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌కి ఇది. ఎందుకంటే సిక్స్త్ వికెట్ పార్ట్నర్‌షిప్‌కి వాళ్ళకి ఇదే హైయెస్ట్ పార్ట్నర్‌షిప్ ఇండియాకి అగెయిన్స్ట్‌గా గాని, ఏ టీమ్‌కి అగెయిన్స్ట్‌గా గాని 170 రన్స్ అరౌండ్ 170 కొట్టినట్టున్నారు వాళ్ళ పార్ట్నర్‌షిప్. ఆ పార్ట్నర్‌షిప్ వల్లనే వాళ్ళు అంత మంచి టోటల్‌కెళ్ళిర్రు. సో, దాని తర్వాత మిగతా వాళ్ళు గూడా వచ్చారు. కొంచెం స్కోర్ జేయడానికి ట్రై జేశారు. కానీ షమి ఎప్పుడైతే నెక్స్ట్ స్పెల్‌కొచ్చేసాడో షమి బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ వికెట్స్ తీసుకొని 228కి వాళ్ళు ఆల్ ఔట్ అయిపోయారు. దాని తర్వాత దెన్ కేమ్ మన బ్యాటింగ్. కానీ రోహిత్ శర్మ గాని, శుభ్మన్ గిల్ గాని మంచి స్టార్ట్ అందించారు. ఫస్ట్ 2 ఓవర్స్ కొంచెం స్లోగానే ఆడిర్రు. కొంచెం పిచ్ రీడ్ చేయడానికి ట్రై చేసిర్రు. దాని తర్వాత రోహిత్ శర్మ అందుకొని మనం ఓడిఐ వరల్డ్ కప్‌లో గూడా చూసినాం. రోహిత్ శర్మ ఎట్లా ఫైరీ స్టార్ట్ ఇచ్చి ఫైరీ స్టార్ట్ ఇవ్వడం వల్ల ఏమైతదంటే మనకి స్టార్టింగ్‌లోనే అవతల టీమ్ మోరాల్‌ని కొంచెం డౌన్ జేయడానికి ట్రై జేస్తుండు. ఇప్పుడు గూడా అదే జేషిండు. మంచిగా 10 ఓవర్స్‌లో 70 రన్ వచ్చేసినాయి. పవర్ ప్లే లాస్ట్ బాల్‌కి ఔట్ అయిపోయిండు. అన్‌ఫార్చునేట్. కానీ చాలా మంచి స్టార్ట్ అని జెప్పుకోవాలి. శుభ్మన్ గిల్‌కి ప్రెషర్ లేకుండా జేషిండు గిల్‌కి. ఆహ్, దాని తర్వాత దాని తర్వాత 10 ఓవర్స్ మనం మాట్లాడితే చాలా స్లోగా నడిచింది. చాలా టర్న్ లభించింది. మనం చూసినాం విరాట్ కోహ్లీ రాగానే వాళ్ళు వాళ్ళ లెగ్ స్పిన్నర్‌ని పట్టుకొచ్చేసారు. వాళ్ళ లే వ ఆబ్వియస్లీ ప్రతి ఒక్క టీమ్ ముందే అనాలిసిస్ చేసుకొనే వస్తారు. ఎవరికి ఎలా ఏస్తే ఏమవుద్దని. వాళ్ళు ముందే చూసుంటారు. ఇంగ్లాండ్ టూర్‌లో ఎలా అయితే విరాట్ కోహ్లీ, ఆదిల్ రషీద్‌కి ఎంత స్ట్రగుల్ అయిండో అది ఇక్కడ మళ్ళీ కనపడింది. కానీ విరాట్ కోహ్లీ కొంచెం మనం ఉండాలి అన్నట్టుగానే ఆడిండు. అందుకే అన్ని ఎక్కువ బాల్స్ తీసేసుకోవడం జరిగింది. ఆ ఫేజ్‌లో గిల్ గూడా చాలా స్లో అయిపోయిండు. యాక్చువల్లీ ఇద్దరు చాలా స్లోగా ఆడిర్రు. 35 రన్స్ వచ్చినట్టున్నాయి. 11-20 ఓవర్స్ మధ్యలో. కానీ ప్రెషర్ లేకుండే. ఎందుకంటే స్కోర్ అంత హెవీ స్కోర్ గూడా గాదు. 228 స్కోరే గాబట్టి మనం అరౌండ్ 4 4 రన్ రేట్ మెయింటైన్ చేసినా సరిపోయేది. సో, అంత ప్రెషర్ గూడా రాలేదు బ్యాట్స్‌మెన్స్ మీదకి. కొంచెం 250, 260 టార్గెట్ ఉండుంటే కొంచెం ప్రెషర్ వచ్చేది. ఆ మిడిల్ ఫేజ్ 11-20 ఓవర్స్ అలా ఆడడం వల్ల. కానీ టార్గెట్ లేదు కాబట్టి మనం బతికిపోయినట్టు అనిపించింది నాకు. సో, దాని తర్వాత విరాట్ కోహ్లీ కొంచెం స్ట్రగుల్ అయిండు. చాలా స్ట్రగుల్ అయిండు. చాలానే స్ట్రగుల్ అయిండు. యాక్చువల్లీ దాని తర్వాత అయ్యర్ వచ్చిండు. అయ్యర్ గాని, అక్షర్ గాని బ్యాక్ టు బ్యాక్ హిట్ చేద్దామని ఆబ్వియస్లీ ఎప్పుడైతే ఈ విరాట్ కోహ్లీ అండ్ శుభ్మన్ గిల్ ఫేజ్ అంత స్లోగా నడిచిందో కొంచెం అయ్యర్ వచ్చి కొంచెం ఫాస్ట్ చేద్దామని ట్రై చేసిండు. ఆహ్, ఆ ఆ ఫాస్ట్ చేద్దామనే దాంట్లో వాళ్ళకి 2, 3 మంచి హిట్స్ జరిగినాయి. అదే గ్యాప్‌లో శుభ్మన్ గిల్ కూడా ఒక 2 ఫోర్‌లు కొట్టిండు. దాని తర్వాత అయ్యర్ తొందరగా ఔట్ అయిపోవడం. మనం చూస్తున్నాం సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫాస్ట్‌గా ఆడడం కొంచెం కష్టమైంది. చాలా కష్టమైంది యాక్చువల్లీ. స్పిన్నర్స్‌ని కొట్టడం అనేది చాలా కష్టమైంది. అది అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఆడినప్పుడు కూడా కనిపించింది. దాని తర్వాత కేఎల్ రాహుల్ వచ్చిండు. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ మళ్ళీ మంచి పార్ట్నర్‌షిప్ చేసిర్రక్కడ. మధ్యలో జాకిర్ ఒక క్యాచ్ కూడా వదిలేసిండు. జాకిర్ క్యాచ్ ఆహ్, రోహిత్ శర్మ వదిలేసిండు. ఇప్పుడు కేఎల్ రాహుల్ క్యాచ్ జాకిర్ వదిలేసిండు. ఆహ్, టిట్ ఫర్ టాట్ అని చెప్పొచ్చు. దానివల్లనే మన మీద ప్రెషర్ ఇంకెక్కువ పడకుండా అయిపోయింది. ఎందుకంటే అక్కడ కేఎల్ రాహుల్ ఔట్ అయిపోయి ఉంటే 40, 50 రన్స్ ఉండేదక్కడ. 40 రన్స్ ఉన్నట్టుంది. సో, అక్కడ కేఎల్ రాహుల్ ఔట్ అయ్యి ఉంటే ఇంకా ప్రెషర్ పడేదేమో అని నాకనిపించింది మన టీమ్ మీద. కానీ కంఫర్టబుల్లీ ఎట్ లాస్ట్ దాని తర్వాత ఆహ్, మెల్లగా ఎళ్ళింది గానీ లాస్ట్‌కొచ్చే వరకు కేఎల్ రాహుల్ గాని, శుభన్ గిల్ గాని ఫాస్ట్‌గా ఆడి మ్యాచ్ ఖతం చేసేసిర్రు. పాయింట్స్ టేబుల్ చూస్తే మనకి ఎక్కువ రన్ రేట్ లేదు గానీ మనం ఆహ్, రన్ రేట్ గురించి ఇప్పుడు నెట్ రన్ రేట్ గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్ మీద ఉంది. పాకిస్తాన్ మీద గెలిచామనుకోండి, నెట్ రన్ రేట్‌తోని మనకింక పనే ఉండదు. ఎప్పుడైతే పాకిస్తాన్‌తోని గెలిచేస్తామో మనం కంపల్సరీ సెమీఫైనలిస్ట్‌గా మనకి అయిపోతది. ఎందుకంటే ఆహ్, పాకిస్తాన్‌కి ఛాన్సెస్ అనేవి 90% డ్రాప్ అయిపోతాయి. సో, దాని గురించి నెక్స్ట్ మ్యాచ్‌లో మాట్లాడదాం. సో, ఇది ఈ మ్యాచ్ గురించి. నాకు ఈ మ్యాచ్ గురించి ఆహ్ మొత్తంగా ఒక్క పాయింట్ చెప్పాలంటే ఫీల్డింగ్‌లో చాలా ల్యాప్సెస్ ఉన్నాయి. ఫీల్డింగ్‌లో చాలా స్లాపీ ఫీల్డింగ్ అనిపించింది. మనం ఫీల్డింగ్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. రోహిత్ శర్మ గాని క్యాచెస్ పట్టుకొని ఉండుంటే ఇంత పెద్ద మ్యాచ్ అయ్యేది కాదేమో అని నాకనిపించింది. సో, ఫీల్డింగ్ చాలా దారుణంగా ఉంది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలని నేను అనుకుంటున్నా. సో, ఇది నా ఒపీనియన్ గైస్ ఈ మ్యాచ్ గురించి. మీరేమనుకుంటున్నారు ఈ మ్యాచ్ గురించి? మన ఫీల్డింగ్ గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్